బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదవి విరమణ తర్వాత కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగుతున్న వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 6,729 మందికి ఉద్యోగులని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి కూడా ఉన్నారు. కిషన్ రావుతో పాటుగా ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్ల పైన కూడా ఈ వేట్ పడబోతోంది. పదవి విరమణ పొందినటువంటి వారిని అవసరమైతే కొత్తగా నోటిఫికేషన్ ద్వారా నియమించాలని ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన మొత్తం మీద 6,000 పైచిల్కు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 6,729 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ శాఖల్లో ఆల్రెడీ పదవి విరమణ పొందినప్పటికీ వారంతా మళ్ళీ విధులు కొనసాగుతున్నటువంటి వారందరికీ కూడా తొలగించాలని ఈ నిర్ణయంలో చాలా కీలకంగా కనబడుతోంది. ముఖ్యంగా 177 మంది చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్గా తెలుస్తోంది. ఆ 177 మందిలో ఎన్వీఎస్ రెడ్డి కూడా ఒకరు. అంటే మెట్రో మీకు తెలిసిందే, హైదరాబాద్ మెట్రోకి ఎండి ఎన్వీఎస్ రెడ్డి. సో ఆయనని పర్మనెంట్గా ఎండీగా చేశారు. 2007 ఎప్పుడైతే మెట్రో అనే అంశం తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆయనే పర్మనెంట్ ఎండీగా ఉన్నారు. అయితే గతంలో ఆయన అడిషనల్ కమిషనర్ ఫర్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వింగ్ ఆఫ్ జిహెచ్ఎంసీ, ఆయన అడిషనల్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వింగ్ జిహెచ్ఎంసీలో కూడా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఐరాస్ ఆఫీసర్గా కూడా ఆయన విధులు నిర్వర్తించారు. సో ప్రజెంట్ ఎన్వీఎస్ రెడ్డి తొలగింపు అనేది దాదాపుగా ఖాయమైనట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఈ వార్త చెక్కలు కొట్టింది. కానీ వీళ్ళందరికీ కొంత ఉపశమనం కల్పించేటువంటి ఒక విషయం ఏదైనా ఉందనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక ట్విస్ట్ పెట్టారు ఇందులో. ఒకవేళ కనుక ఆయా శాఖల పరిధిలో వారి యొక్క సేవలు వాళ్ళ సేవలు తప్పనిసరిగా ఉండాలి, మీ సేవలు వినియోగించుకోవాలని ఆలోచన కనుక ఉంటే మార్చ్ 31 వరకు వాళ్ళని తొలగించి మళ్ళీ ఫ్రెష్ ఆర్డర్ కాపీ జారీ చేసి ఫ్రెష్గా నోటిఫికేషన్ జారీ చేసి వారిని మళ్ళీ తీసుకోవచ్చు అనే ఒక నిబంధనని ఇందులో మెన్షన్ చేశారు. సో ఈ ఎఫెక్ట్ ఎవరెవరి పైన పడుతుంది, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, సో 6,729 మందిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంట్లో చాలా కీలకంగా 177 మంది సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు. దాంట్లో ఎన్వీఎస్ రెడ్డి, బిఎల్ఎన్ రెడ్డి, ఇలా చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారు. సో వీరందరిపైన ఎటువంటి ఎఫెక్ట్ పడబోతోంది, ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి? అంటే వీళ్ళందరి స్థానంలో కొత్తగా నోటిఫికేషన్ ఉద్యోగాలకు సంబంధించి విడుదల చేసి భర్తీ చేసే అవకాశం ఏదైనా ఉందా, లేదంటే ఉన్నవారిలోనే సర్దు పెట్టే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. ప్రజెంట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక భారం తగ్గించుకోవాలనేటువంటిది. ఇప్పుడు 6,729 మందే కాదు, ఇంకా కొన్ని విద్యుత్ శాఖలో కూడా మరికొంతమందిని తొలగించేటువంటి అవకాశం ఉంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారిని ఇంకా కొంతమందిని ఫిల్టరేషన్ చేస్తా ఉన్నారు. గతంలోనే మనం చూసాం, కాంగ్రెస్ అధికారం చేపట్టగానే బీఆర్ఎస్ హయాంలో కీలకంగా ఉన్నటువంటి అధికారులను ఆ శాఖల నుంచి తప్పించారు. కొద్దిమంది పైన కేసులు పెట్టారు. వారందరినీ అప్రాధాన్యత పోస్టులకు బదిలీ చేశారు. సో ఈ రోజు నిన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన కొత్తగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉండకపోవచ్చు. వీళ్ళంతా కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నారు పైన. కాబట్టి వీరి ప్లేస్ లో కొద్ది మందికి 100, 200, 300 మందికి వివిధ శాఖల్లో అవకాశం దక్కే పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అది కూడా అత్యవసరం అనుకుంటేనే, వారు లేకుంటే పని నడవదు, ఆ శాఖల సంబంధించినటువంటి ముందుకు వెళ్ళదు పని అభివృద్ధి విషయంలో అనేటువంటి అనిపిస్తేనే ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి ఉంది. వీరందరినీ తొలగించింది. వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో పదవి విరమణ పొందిన తర్వాత కూడా ఇంకా కొనసాగుతున్నారు. ఎక్స్టెన్షన్ మీద కావచ్చు, కంటిన్యూషన్ లా వీరందరికీ. సో వారందరూ అయితే పక్కన పెట్టింది. కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నంత వారిని ఆర్థిక భారం కూడా భారీగా తగ్గే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇది కీలక నిర్ణయం అనే భావిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ముఖ్యంగా మరికొన్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారిగా వీరి గతంలో చేసినటువంటి అంశాలపైన కూడా దృష్టి పెడతా ఉన్నారు. గత ప్రభుత్వానికి ఏమైనా లూప్ పోస్ట్ లాగా, అంటే కేటాయింపుల విషయంలో కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కానీ ఏమైనా అవకతవకలు జరుగుంటే వీరిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ నిర్ణయం వల్ల కొద్ది మందికి కొత్తగా నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మనోజ్, ఉంటే కనుక వారి సేవలు వినియోగించుకోవడం కోసం తిరిగి ఆర్డర్ కాపీ జారీ చేసి నోటిఫికేషన్ ద్వారా మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఎవరైతే ప్రజెంట్ పదవిలో ఉన్న వాళ్ళు ఉన్నారో వారిని తిరిగి తీసుకోవడం కోసం కూడా కొంత అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి పైన ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం, ఎందుకంటే ఫేజ్ 2కు సంబంధించి మెట్రో విస్తరణ గురించి కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. డిపిఆర్ సిద్ధం చేసే పని కూడా ఎన్వీఎస్ రెడ్డికి అప్పచెప్పారు. సో ఈ నేపథ్యంలో ఆయనని మళ్ళీ కొనసాగించే అవకాశం ఉందా, లేకుంటే ఈ దెబ్బతో ఆయనని పక్కన పెట్టేస్తారా?
ఖచ్చితంగా పక్కన పెట్టినట్టుగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గత మెట్రో ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు కంటిన్యూషన్ గా ఆయనే ఉన్నారు. ఈసారి ఆల్రెడీ ప్రభుత్వం మెట్రో ఫేజ్ 2 కింద తీసుకుంది. మొత్తం 4 రూట్లలో మెట్రో విస్తరించాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనం ఇప్పుడు చూస్తా ఉన్నటువంటి జేబీఎస్ నుంచి మేడ్చల్ ఆ రూట్ లో వరకు, తర్వాత ఇటు పటాన్ చెరువు నుంచి మియాపూర్ వరకు, ఇటు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, ఎల్బీ నగర్ నుంచి చంద్రాయణగుట్ట శంషాబాద్ రూట్ వరకు విస్తరిస్తూ పోతా ఉంది. పెద్ద ఎత్తున హైకోర్టు వరకు, కొత్తగా నిర్మించబోయే హైకోర్టు వరకు రాజేంద్ర నగర్ కి మెట్రో విస్తరించనున్నారు. అటు నుంచి శంషాబాద్ నుంచి నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ 4th సిటీగా చెప్తున్నటువంటి అక్కడికి మెట్రో నిర్మాణాన్ని చేపడతా ఉన్నారు. అత్యంత కీలకం. నెక్స్ట్ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో కానీ, పెట్టుబడులను ఆకర్షించే విషయంలో కానీ, నగర అభివృద్ధి ఇంకా విస్తరించాలనేటువంటి దాంట్లో భాగంగా మెట్రో 2nd ఫేజ్ అనేటువంటిది అత్యంత కీలకం నగరానికి. మొత్తం మెట్రో రూట్స్ ఉన్నటువంటి, మెట్రో లైన్స్ ఉన్నటువంటి నగరాలే ఈ రోజు టాప్ గా ఉన్నటువంటి పరిస్థితి దేశంలో. సో ఇది చాలా అత్యంత కీలకమైనటువంటి స్టెప్ ప్రభుత్వం. గతంలో ఆల్రెడీ ఇప్పుడు నిర్మించినటువంటి మెట్రో చాలా అద్భుతంగా పనిచేస్తా ఉంది కాబట్టి నెక్స్ట్ ఫేజ్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈసారి నిర్మించబోయేటువంటి మెట్రో అంతా కూడా కేంద్ర ప్రభుత్వ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో ప్రభుత్వము ప్రైవేటు పార్ట్నర్షిప్ లో జరగనుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిధులు అడుగుతా ఉన్నారు. మెట్రో నిర్మాణానికి అత్యంత కీలకమయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎన్వీఎస్ రెడ్డిని పక్కన పెట్టడం అనేటువంటిది ప్రభుత్వం కాస్త వ్యూహాత్మకంగానే పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్నటువంటి యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆయన నియామకమయ్యారు. బీఆర్ఎస్ కూడా కొనసాగించింది, కాంగ్రెస్ కూడా ఈ 1.5 year కొనసాగించింది. నెక్స్ట్ కొత్త వారికి అవకాశం దక్కే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కొన్ని కీలకమైనటువంటి స్టెప్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. సో ఎటకేలకు ఇన్ని వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులని పక్కన పెట్టడంతో, ఆర్థిక భారం పక్కన పడడంతో పాటు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా పక్కన పెట్టినట్టు, తర్వాత కొత్త వారికి కొద్ది మందికి అవకాశాలు దక్కే సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది. మధు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ హయాంలోనే రిటైర్ అయినప్పటికీ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. సో కొంతమంది పైన ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని వేల కోట్లకు అధిపతులుగా అయ్యారు, లక్షలాది రూపాయలు సంపాదించారు, కొన్ని కోట్ల రూపాయలు వెనకేశారని ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంట్లో బిఎల్ఎన్ రెడ్డి ఇటు ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశంలో కూడా ఆయన A3గా ఉన్నారు. సో ఆయన ఇటువంటి పరిణామాలలో ఎలా ఉండబోతోంది? వీళ్ళందరిపైన వేటు వేసిన తర్వాత వీరిపైన విచారణ కొనసాగించే అవకాశం ఉందా? ఇంకా ముమ్మరంగా చేసే అవకాశం ఉందా? ఇంకెవరిపైన ఇటువంటి ఆరోపణలు ఉన్నాయా? ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్లో ఉన్నారు, కొంతమంది విదేశాల్లో తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇంకా విచారణ కొనసాగుతుంది. ఘోష్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఆయన విచారిస్తా ఉన్నారు. డైరెక్ట్ గా వారి వాంగ్మూలం తీసుకుంటున్నారు. అప్పుడు ప్రభుత్వం నిర్ణయాలు ఎలా తీసుకుంది, మీరు ఇచ్చిన నివేదికలు ఏంటి, ప్రభుత్వం ఎందుకు ఆ నివేదికలను పరిగణలోకి తీసుకునేది, ఎందుకు వద్దన్న చోటనే బ్యారేజీలు నిర్మాణం చేపట్టారు, ఈ అంశాలపైన దర్యాప్తు కొనసాగుతుంది. ఇది ఒక వైపు ఉంటే విద్యుత్తుకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా విచారణ కొనసాగుతా ఉంది. ఆ విషయంలో కూడా ఎక్కడ అవినీతి జరిగింది అనేటువంటి, సో టోటల్ డిపార్ట్మెంట్స్ వైజ్ గా ఎక్కడెక్కడ అవినీతి జరిగింది అనుకుంటున్నారో దాని మీద దర్యాప్తు చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కొత్తగా 6,000కు పైగా ఉద్యోగులను పక్కన పెట్టడం, కాంట్రాక్ట్ ఉద్యోగులు అనేటువంటి దానిపైన కూడా వీరు ఎందుకు ఇంత పదవి విరమణ పొందిన తర్వాత కూడా ఎందుకు కొనసాగాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది, అక్కడ వీరి అవసరం ఏంటి, ఏ అంశాలు వీరి హయాంలో ఏ అంశాలకు దోహదపడ్డాయి, ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు దృష్టి పెడతా ఉన్నారు. నిజంగానే అత్యవసరం అనుకుంటే దాంట్లో ఖచ్చితంగా అవినీతి జరిగింది అనుకుంటే ఖచ్చితంగా దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆల్రెడీ స్టెప్స్ తీసుకుని మనం మాట్లాడుకున్నట్టు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరము, విద్యుత్తు, ఇలా పలు అంశాల్లో దృష్టి పెట్టారు కాబట్టి ధరణి వీటిపైన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఈ నిర్ణయంతో కాస్త ఆర్థిక భారం ప్రభుత్వం పై నుండి తొలగిపోయే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున జీతాభత్యాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఐఏఎస్ స్థాయిలో కూడా ఉన్నారు, పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు కాబట్టి ఆర్థిక భారం తగ్గడంతో పాటు కొత్త వారికి అవకాశం దక్కే పరిస్థితులు ఉన్నాయి. రైట్ మధు, సో మొత్తం మీద 6,729 మంది ఆల్రెడీ రిటైర్ అయిపోయి, అంటే వారి పదవీ కాలం పూర్తయిపోయి 60 సంవత్సరాలు పూర్తయిపోయి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా గత కేసీఆర్ ప్రభుత్వంలో వీరందరినీ కూడా ఇంకా విధుల్లో కొనసాగించారు. అయితే వారందరినీ ప్రస్తుతం వేటేస్తూ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారందరినీ తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో 177 మంది చాలా కీలకమైన పదవులు ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. దాంట్లో ఎన్వీఎస్ రెడ్డి, బిఎల్ఎన్ రెడ్డి, కిషన్ రావు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళలో కొంతమంది ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి అనేక అవినీతి అక్రమాల్లో కూడా పాల్పంచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళు కూడా ఉన్నారు. వారిపైన ఇంకా ముమ్మరంగా కూడా విచారణ జరిగే అవకాశం కనబడుతోంది. సో దీంట్లో కొంత వెసులుబాటు ఏం కల్పించారంటే, ఒకవేళ కనుక వీళ్ళ యొక్క సేవలు తప్పనిసరిగా ప్రభుత్వానికి అవసరం అనుకుంటే కనుక వారిని తిరిగి మళ్ళీ నోటిఫికేషన్ రూపంలో ఆర్డర్ కాపీ జారీ చేసి మళ్ళీ విధుల్లోకి తీసుకోవచ్చు ఒక నిబంధనని, ఒక గైడ్ లైన్స్ ని కూడా రేవంత్ రెడ్డి ఇందులో మెన్షన్ చేశారు. ఇప్పటికే వివిధ స్థాయిలో ఉన్నటువంటి
అన్ని శాఖల కార్యదర్శులకి ఉత్తర్వులు జారీ చేశారు. దాని అనుగుణంగా ఆయా శాఖలకు సంబంధించిన కార్యదర్శులు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. చూద్దాం దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది, దీంట్లో ఎవరెవరికి కొత్తగా ఉద్యోగాలు రాబోతున్నాయి, నిజంగా నోటిఫికేషన్ ద్వారా కనుక ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచన కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆయా ప్రభుత్వానికి కానీ కనుక ఉంటే డెఫినెట్గా త్వరలోనే రాష్ట్రంలో చాలా కీలకమైన పదవులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.